వాళ్ళు మంచోళ్ళు అని చెప్పుకోవాలి కదా. ఎందుకంటే రేపు ఆయన దగ్గర పోయి కాపురం చేసేది కదా. మరి నా పెనుటి మంచోడు అని చెప్పకుండా బాగుండదు కదా. ఆ అమ్మాయి అంటే ఏడే నుంచో ఎక్కడి నుంచో పుట్టి వచ్చినాము కదా. అందుగురించి నా పెనుటే మంచోడని చెప్పకుంటే ఏం చెప్తారు? నా పెనుటే మంచోడు అని చెప్పాలి కదా. అందు గురించి ఆమెకు అది కరెక్ట్ కాదుగా. నా పెనుటి పత్తితో ఈమె చెడ్డదని చెప్పకూడదు. ఎందుకంటే ఆమె కూడా మంది కన్నా బిడ్డే కదా. అంటే ఆమె ఒక్కతే తప్పు చేయలేదు కదా. మరి ఇద్దరు కలిసి చేసారు కదా. శిక్ష అన్నది ఇద్దరికి వేయాలి. ఒక్కళ్ళకి ఎట్లా వేస్తారు? అదొక్కటి ఆలోచించాలి కదా. ఆమె కూడా ఎప్పుడు ఏం చెప్తాడు? ఆమె ప్రతి ఈడేళ్లలో కూడా నా పెన్నిటికి ఏం అలవాట్లేదు. మరి ఏం అలవాట్లు లేనోడు మరి దేవుడే ఆయన. ఏ అలవాటు లేనోడు మరి ఈ అమ్మాయితో ఎట్లున్నాడు? 6 సంవత్సరాలు బట్టి ఉందని చెప్తుంది కదా. మరి ఇప్పుడు ఎందుకు చెడ్డోడు అయిండో అప్పుడు ఎందుకు మా శ్రీరామచంద్రుడిని అట్లా ఆయన దేవుడు, ఆయన పరమ తండ్రి, ఆయన పేరుని కూడా తీయకూడే అర్హత మనకు లేదనుకో. వాడు గలీది ముండా కొడుకు. ఎందుకంటే ఆ రెడ్ హ్యాండ్గా నువ్వు పోయి డోరు తీయంగానే అమ్మాయి మంచం మీద ఉన్నది. ఆయన మరి ఇట్లా బయటికి వెళ్తుండు, నెక్కర్ మీదనే ఉన్నాడు. మరి పోయి ఆమెనే చంపకొరికి పాలన కొట్టింది. మరి నీ పెనుటి ఎందుకు కొట్టుకోలేదు? ఆమెనే ఒక్కదానికే ఎందుకు కొట్టినావు? సమాజం అడుగుతుండ్రు ప్రతి ఒక్కళ్ళు. ఆమెకి ఎంతమంది కామెంట్లు పెడుతుండ్రు, అమ్మ నీ మొగుడు ఏమన్నా పత్తితో అని అడుగుతాండ్రు. సమాజం అడిగేదే మనం చెప్తాం. ఏదన్నా అంటే మేము చెప్తాము. సోషల్ మీడియాలో నిజాలు చెప్పాలి. ఎవరిని కూడా స్వార్థంగా మాట్లాడకూడదని నా ఆలోచన. ఎందుకంటే ఈవెన్ పోయి కొట్టినప్పుడు ఆయన కూడా చంపలే ఇద్దరిని కొట్టినట్టుంటే సమాజం కానీ ఎవరే కానీ అరే ఇద్దరిని ఒకలాగానే చేసిందని ఆమెను అనుకుందరు. మళ్ళీ అందులో నా పెనుటి మంచోడు నువ్వు తిరిగిపోతాట ఎట్లా పోయినవురా? మళ్ళీ పచ్చి బూతులు అమ్మ సోషల్ మీడియాలో. ఆమె ఏరేది దాన్ని ఇలా చేసినవా కానీ అడుగుతాండ్రు. మరి ఇది సోషల్ మీడియా అనుకుంటారా? మరి ఆమె ఇల్లు అనుకుంటుందా? అలాంటి బూతులు ఎక్కడ పెట్టాలా? సోషల్ మీడియాలో పెట్టకుండా పక్క సైడ్ తీసుకుపోయి అడిగితే బాగున్నది. అంత పబ్లిక్ గలీదుగా అలాంటి మాటలు కూడా ఆమెను ఏం చేసినవరా ఏరే మాటలు నేను చెప్పను. వాళ్ళకి సిగ్గు లజ్జలేదు. మరి మాకుంటది కదా, మేము చెప్పము. అలాంటి మాటలు కూడా సోషల్ మీడియాలో పెట్టాలా? సో మంచం మీద ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టి రేపు మళ్ళీ పెళ్లితోటి ఎలా ఉంటావు? రేపు సంసారం చేసి ఆడిదాని కదా. మరి ఎలా ఉంటావు? సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకున్నావు? సోషల్ మీడియాలో పెట్టకుంటే ప్రజలే కానీ మాలాంటి వాళ్ళు ఎవరైనా అరే శబాస్ అందరూ మొగాన్ని పక్క తీసుకుపోయి సరిదిద్దుకుంటే అయిపోతుండే. అట్లా సోషల్ మీడియాలో పెట్టడం ఎవరికి నచ్చలేదు. అమ్మాయి పరువు పరిష్టపోయింది. ఇప్పుడు అమ్మాయి ఏంటి పరిస్థితి? అమ్మాయికి ఏంటి న్యాయం అని ప్రజలు అడుగుతారు. అమ్మ సమాధానం చెప్పాలి కదా. పెనుడితోటి తప్పు చేసింది నేను కాదనట్లేదు. ఎవరికైనా బాధ ఉంటుంది. నేను అది కూడా కాదనను. ఇద్దరి వల్ల తప్పు జరిగింది, ఇద్దరిది తప్పే కాబట్టి శిక్ష అన్నది ఇద్దరికి వేయాలి, ఇద్దరిని కొట్టాలి, దండించాలి. కానీ ఆమె ఒకటే. ఆమె గురించి ఆలోచించు. నీ మొగని సోషల్ మీడియాలో పెట్టి అలా ఒక బెడ్రూమ్లో చూపించకుంటుంటే నిన్ను ఎవరైనా శబాస్ అందరు. మరి రేపు నువ్వు పెనుటితోటి పోయి నువ్వు ఉంటావు. నీ పెంటేం కొట్టలేదు. ఎందుకంటే రేపు ఆయన కాడ బతుకుతా కదా, ఆయన తావున ఉంటా కదా అని. మరి ఈ అమ్మాయిని కొట్టినావు. మరి ఈ అమ్మాయికి ఏ న్యాయం చేస్తావు? ఆ అమ్మాయి ఇప్పటికైనా పోయి కేసు పెడితే అందరు పక్కలకు పోతారు. అమ్మాయికి ఏ న్యాయం చేస్తారో చేయరు అంటారు. ఒకరినే తప్పు. ఆయన ఆడపిల్ల, ఈమె ఎత్తుకొని పోదానికి సంకనేసుకుందానికి కాదు కదా. మరి నా పెనుటి మంచోడే అంటండి ఏ పార్టీ? ఆమె పెనుటినే అనుకుంటుంది కానీ ఇది ఎవరి కన్నా బిడ్డో అది చెడ్డది అంటుంది. ఆ అమ్మాయే మంచిది, వాడే పెద్ద బోకరోడు.